హలో అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఈరోజు నేను మీకు చిన్న ప్రశ్న వేస్తున్నాను. మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టం లేదా బస్ జర్నీ అంటే ఇష్టం? ఎందుకు అడుగుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ మధ్య నేను ఒరిస్సాకు వెళ్ళవలసి వచ్చినప్పుడు నాకు ట్రైన్కి అస్సలే టికెట్ దొరకలేదు. దాంతో చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నాకు బస్సుకి వెళ్ళడమే అస్సలే ఇష్టం లేదు. మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఒక ప్రాబ్లం ఉందండి. అదేంటంటే బస్ జర్నీ చేయాలంటే లాంగ్ జర్నీస్ చేసినప్పుడు నాకు వామిటింగ్స్ అవుతాయి అన్నమాట. సో ఈ ప్రాబ్లం ఉండడం వల్ల బస్ జర్నీని నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. అందులోనూ బస్ జర్నీ చేసినప్పుడు చాలా టైర్డ్గా అనిపిస్తుంది. ఊరికనే కూర్చుంటాము, అయినా కానీ నేను డెస్టినేషన్కి రీచ్ అయినప్పటికీ చాలా డెడ్లీగా టైర్డ్ అయిపోయి ఉంటాను. సో అందువల్ల నాకు బస్ జర్నీ అంటే అంతగా ఇష్టం ఉండదు. ఎప్పుడు నేను ట్రైన్ జర్నీని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు మనకు చాలా ఫెసిలిటీసే ఉన్నాయి అనిపిస్తుంది నా వరకు. ఎందుకంటే మనం వాష్రూమ్ ఫెసిలిటీ ఉంటుంది, మనం తినాలనుకున్నప్పుడు తినొచ్చు, త్రాగాలనుకున్నప్పుడు త్రాగొచ్చు, పడుకోవాలనుకున్నప్పుడు పడుకోవచ్చు, మ్యూజిక్ వినాలంటే వినొచ్చు, మూవీస్ చూడాలంటే చూడొచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. వీటన్నిటితో పాటు నాకున్నటువంటి ఇంకొక విచిత్రమైన హ్యాబిట్ ఏంటంటే పీపుల్ని చూసి ఎంజాయ్ చేయడం. ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రపంచంలో ఉంటారు కదా, వాళ్ళని చూసి నేను చాలా ఎంజాయ్ చేస్తాను, అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. అదేవిధంగా మనకు ట్రైన్లో చాలామంది సెల్లర్స్ ఉంటారు కదా, పల్లీలు అనుకుంటూ వస్తుంటారు, ఇడ్లీ అనుకుంటూ వస్తుంటారు, పానీ అనుకుంటూ వస్తుంటారు. సో ఇవన్నీ వింటున్నప్పుడు అదొక ప్రపంచం అనమాట. అది వేరే ప్రపంచంలాగా అనిపిస్తుంది నాకు. సో వీటన్నింటిని కూడా నేను విసిగించుకోకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అంతేకాదండి, మనం కిటికీలో ఉండి బయటకు చూస్తున్నప్పుడు ఆ ప్రకృతి అందాలను చాలా ఎంజాయ్ చేయవచ్చు, ఆస్వాదించవచ్చు. పరిగెడుతున్నటువంటి చెట్లు, చేమలు, పక్షులు, హౌసెస్, పీపుల్, స్టేషన్స్ ఇవన్నీ చూస్తుంటే మనల్ని మనం మర్చిపోయి ఆ ప్రపంచాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాము. సో అదొక ఆనందం అన్నమాట. అసలు ఎంత దూరం చూసినా కానీ ఇక్కడ పొలాలే కనిపిస్తున్నాయి. ఆ పచ్చదనంతోనే మన మనసుకు ఒక ప్రశాంతత అనేది వస్తుంది. మీకు కూడా ఇలా ట్రైన్లో ప్రయాణం అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నాతో పాటు ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేసేవారు ఛానల్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.